ట్విన్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. అండ్ అలానే మేము మిమ్మల్ని అయితే చాలా ఎక్కువగా మిస్ అయ్యాం. అండ్ మాకు తెలుసు మీరు కూడా మమ్మల్ని చాలా మిస్ అయ్యి ఉంటారు. అండ్ అలానే ఇలా ఇంట్రో చెప్పి కూడా చాలా టైం అయింది, చాలా 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 గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ప్రియాంక కలిసి ఇంట్రో చేయదు గాయస్. ఎప్పుడైనా బయటకు వెళ్ళినా సరే నువ్వు చేసి మీరు చెప్పండి, కలిసి ఇంట్రో చేయండి అని చెప్పండి. అండ్ వి ఆర్ బ్యాక్. మళ్ళీ మేము బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మీరు కూడా మమ్మల్ని ముందు సపోర్ట్ చేస్తారో ఇప్పుడు మీరు కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇలా ఇలా చేసుకొని చెప్తావా సో ఓకే గాయస్. సో మీరు తమిళ ఏదో చూసే ఉంటారు. సో సో నాకు అలవాటు ఎక్కువ. సో తమిళ చూసే ఉంటారు. సో మనం ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ర్యాపిడ్ ఫైర్ అయితే చూద్దాం. ఏం చేస్తా కాజు పెట్టుకోలేదు నువ్వు, వాళ్ళకి బాగానే ఉండాలి. సో నేను కాటికి పెట్టుకోవడం మర్చిపోయాను. ఎందుకు కాటికి పెట్టుకోలేదంటే నేను జిమ్కి వెళ్తాను కదా కొంత ఈవినింగ్, మళ్ళీ ఇదంతా ఐకి ఉండిపోయి నేను ఫేస్ వాష్ చేసుకుని ఇలా బ్లాక్ గా ఏదో నేను ఒక దయ్యంలాగా అండ్ నాకు మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చినట్టు ఉంటుంది. అందుకే నేను కాటికి పెట్టుకోవట్లేదు. సో యా ఓకే డన్. అండ్ సో మీరు ఆల్రెడీ మనది తమిళ చూసే ఉంటారు. మనం ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అనేది చేస్తున్నాము. టకట్టగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రిప్లై ఇస్తాము. అండ్ ఓవర్ అయిపోయింది, చాలా ఓవర్గా మాట్లాడారు. నాకే తెలియదు వెనక్కి కూడా మాట్లాడతానని. సో ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే మేము ఇన్ని డేస్ ఎందుకు వీడియోస్ చేయలేదు. కొన్ని డేస్ వరకు నాకు వీడియోస్ అవన్నీ చేయాలని అనిపించింది. అంటే ఐ వాంట్ అ బ్రేక్ అనిపించింది. సో నేను కొంతసేపు వీడియోస్ చేయకుండా కొన్ని డేస్ కొన్ని మంత్స్ అది క్లారిటీ ఇవ్వాలి. ఓకే క్లారిటీ మిగులు మావా, ముఖ్యం మిగులు మావా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎవరు చెప్పరు? డైలాగ్ అది అస్సలు నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా. వెళ్ళదు అయితే నేను విన్నాను. కూడా మాకు ఇంకా తర్వాత వీడియోస్ చేయడానికి నా ఇంట్రెస్ట్ ఎందుకు లేదంటే నాకు రీజన్ ఉంది. సో ఆ రీజన్స్ అన్ని నేను సమ్ అదర్ టైం అయితే చెప్తాను. సో నా రీజన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? టైం వచ్చినప్పుడు చెప్తుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన కే డ్రామా అండ్ డ్రామా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందో. అండ్ అది చూసామంటే మనం మోస్ట్లీ నేను ఇప్పుడు దాకా కూడా ఇలా హ్యాపీగా కొంచెం బాగుండాలంటే మేబీ డ్రామాస్. సేమ్ హియర్ సింగిల్ రిలేషన్షిప్ అయినా సరే, సింగిల్ అయినా రిలేషన్షిప్ అయినా సరే డ్రామాస్ చూసే వాళ్ళకైతే కొంచెం స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. సో మా స్ట్రెస్ ఫ్రీ అంటే మేము స్ట్రెస్లెస్ గా ఫీల్ అయ్యేది అయితే డ్రామాస్ చూసే. అండ్ మేబీ అది ఇప్పుడు కొంచెం ప్రాబ్లం కూడా అయింది. ఎందుకంటే ఏమైనా వర్క్స్ ఉన్నా తింటున్నప్పుడు కూడా డ్రామా, ముందు డ్రామా లెక్షన్ వెంటనే నేను డ్రామాస్ చూడడం స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చేస్తే డ్రామాస్ చూస్తూ ఉంటాం. నాకైతే ఒకవేళ ఇంట్లో అందరూ మొత్తం ఈ రూమ్ లో ఆ రూమ్ అన్ని రూమ్ లో అందరూ అంటే నేను ఇంకా వాష్రూమ్కి వెళ్ళిపోతాను. వాష్రూమ్కి వెళ్ళిపోయి నించుని డ్రామాస్ చూసేస్తాను. అంత పిచ్చి. సో ఈ అడిక్షన్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అందరూ తిట్టండి, మరి నాకు అంత పిచ్చిలేదు ఇంక తిట్టండి. నాకు సో ఇది తగ్గించుకోవాలి అంటే మనం ఆ అడిక్షన్ ని తగ్గించాలంటే ఏం చేయాలి అనేది నాకు ప్రెసెంట్ చేయడం మీ దగ్గర సజెషన్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి. బికాస్ నా హెల్త్ మీద అండ్ నా పర్సనల్ గా నేను నా ఫ్యూచర్ చాలా మంది హెయిర్ కేర్ కోసం కూడా చేయమన్నారు కదా. సో అది కూడా 12 లో చేస్తాము ఫుల్ వీడియో అయితే. సో కీప్ వెయిటింగ్. అండ్ ఇప్పుడైతే ఇంకా ప్లీజ్ వెళ్ళిపోదాం. సో గాయస్ మేమైతే ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్ గేమ్ అయితే ఆడుతున్నాము. అండ్ వెంటనే క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చేయాలి. ఎవరు చేయకపోతే సో యాక్చువల్లీ లెమన్ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ లెమన్ లేక సాల్ట్ వాటర్ అయితే పెట్టాను. సాల్ట్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. సాల్ట్ వాటర్ అది. ఓకే స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మంత్? నవంబర్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీజన్? రైనీ. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యానిమల్? డాగ్. నేను చెప్పాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? గ్రీన్. అలా కాదు, ఒక నిమిషం ఆగి చెప్పాలి నువ్వు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? పర్పుల్. పర్పుల్ చిన్నప్పటి నుంచి పర్పుల్ ఇష్టం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? కిచడి. ఎప్పటి నుంచి కిచడి ఇష్టం? అదే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి. యాక్చువల్లీ తెలుసా మీకు గైస్, అసలు ప్రియా కిచడి అంటే అస్సలు నచ్చదు. అండ్ నాకు చాలా ఇష్టం ఉంటుంది. యాక్చువల్లీ సిటీ వెళ్ళినప్పటి నుంచి నాకు కిచడి చాలా నచ్చింది ఫుడ్. సో అది తడకా రోటీ అండ్ కిచడి ఫేవరెట్ వెజ్ లో. సో నెమ్మదిగా నువ్వు 5 నేను 5 ఎన్ని చెప్పా? ఇంకా ఉన్నది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వర్డ్? మరి గట్టిగా చెప్పు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వర్డ్?
ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ ఎనీ ఎక్కువ మోస్ట్ ప్రాబ్లీ యూజ్ చేసే వర్డ్ ఏంటి లేదా నీకు? లేదా ఏం లేదు. యాక్. సరే స్లోగా చెప్తాను. సరే వాట్ వర్డ్ డూ యూ హేట్ హియరింగ్? హలో అమ్మా, నీ 5 అయిపోయాయి. సరేలే, వాట్ వర్డ్ డూ యూ హేట్ హియరింగ్? హేట్ హియరింగ్. పిచ్చా నీకు అనే వర్డ్ నాకు అస్సలు నచ్చదు. నువ్వు చేయలేవు అంటే నాకు అస్సలు నచ్చదు. చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఓకే, నా ఇట్స్ మై టర్న్. స్లోగా చెప్పు, ఫాస్ట్ గా చెప్తే అవి కానీ అంటే అర్థం కాదు. హూ డూ యూ టెక్స్ట్ మోస్ట్? తేజ. చెప్పలేదు. ఐ డోంట్ టెక్స్ట్ యాక్చువల్లీ. ఎవరు నాకు ఎక్కువగా చాట్ చేయాలనిపిస్తుంది ఎవరితో. నాకు 2 days అంతా అయిపోయింది. Who is your favorite hero? Prabhas. స్లోగా Where did you go your last vacation? CD. What is your go to pastime? Series. అర్థం కాలేదు నాకు. అంటే నీ పాస్ట్ టైమ్ అంటే వాట్ ఈస్ యువర్ గో టు పాస్ట్ టైం? సో నీ టైం పాస్ అయ్యేది ఏంటి? ఓ పాసింగ్ మై టైం విత్ సిరీస్. తాగు. నాకు అర్థం కాలేదు. తాగే. నీ మాటే అసలు నానే నేను నెమ్మదిగానే చెప్పాను అది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ సోషల్. Where did you grow up? Vizag. Where do you live now? Vizag. What is your favorite body part? Eyes. అది ఫేస్ వస్తుంది కదా, బాడీ అంటే ఇది వస్తుంది కదా. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఫేస్ బాడీ, మొత్తం బాడీ అంటే మనం మొత్తం చూపిస్తాడు. ఐస్ నోస్ టంగ్ అనుకుంటూ ఓవరాక్షన్ చేస్తున్నావు. అయితే నాకు లిప్స్ మానే తాగు. నా ఎక్కువ చేయక బాడీ పార్ట్ అంటే నాకు ఎందుకు బాడీ పార్ట్స్ నువ్వే డిసైడ్ అవుతావు? చిన్నప్పుడు చదవలేదా గైస్? చదవలేదు గైస్. బాడీ పార్ట్స్ నువ్వు వినలేదా? చదవలేదా ప్రియాంక? హ్యాండ్స్, ఎల్బో, నెక్, షోల్డర్. నాకైతే నాకు కోలా బోన్ ఇష్టం. లేట్ చెప్పు. నేనే లేట్ చెప్పలేదు, నాకు అర్థం కాలేదు. గైస్ చీటింగ్ గైస్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్? ఫేవరెట్ వర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ సరాంగయో. అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్ల. నేను హిందీలో మాట్లాడతాను కాబట్టి ఎక్కువ హిందీ. ఐ యూజ్ హిందీ. సో ఏంటమ్మా చెప్పలే గైస్. భూతా లైక్ హిందీలో మేము ఫ్లూయెంట్ గా అది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ తో. ఐ లైక్ టు. సో అది నేను చెప్పట్లేదు అందుకే. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ డిజర్ట్? కేక్. వాట్స్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్? తడక అండ్ చపాతి. అండ్ అంటూ నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫేవరెట్ లైక్. బట్ చెప్పలేదు కాబట్టి తాగా. ఎక్కువ చేయక నాకు ఇష్టమే లేనప్పుడు అసలు ర్యాపిడ్ ఫైర్ లో ఆన్సర్ చెయ్యాలి. మనతో ఇట్టుకోక. నేమ్ ఆ 4-letter word that start with the letter B. బియరా అదే ఎలుగుబండి. ఎలుగుబండి కదా. వాట్ ఎవర్. What is your favorite type of weather? కూలింగ్ చల్లగా ఉండాలి. What is the best non-curse word? What is the best word insult? కట్ చేయదు అవసరం లేదు. వద్దు. What is your favorite store? నాకా లక్కీ. ఏంటి లక్కీ? లక్కీ షాపింగ్ మాల్స్ స్టోర్స్ అంటే అవేగా. నాకు డాల్స్ ఇష్టం. మేబీ యాస్. నాకు లక్కీ యాక్చువల్లీ లేదు. ఆఫ్లైన్ స్టోర్స్ అంతగా ప్రెసెంట్ అయితే వెళ్ళాం. అసలు లక్కీకి ఎప్పుడు వెళ్ళానో నాకు గుర్తులేదు. చూడు లక్కీ అని చెప్పాను ఎందుకంటే ఫాస్ట్ స్టోర్స్ ఇక్కడ లేవు, బట్ నార్మల్ గా అయితే ఉన్నాయి కాబట్టి. నాకు అప్పుడు వెళ్ళాం కదా ఒకసారి. షీన్ ఇష్టం నాకు. షీన్ నాకు ఇష్టం. Forever 21 అనుకుంటా, అది బాగుండేది. సో ఓకే దా వదులు. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు చండాలని చెప్తాను. చండాలగా నేను బాగా చెప్తాను.
యాక్చువల్లీ మెదకి నోళ్ళు తిరగవు అనమాట. సో దట్స్ వై మాకు వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ గో టు బెడ్ ఎట్ నైట్? చాలా లేట్. 4-3 to 4. చూడండి, జిమ్ కి వెళ్తుంది 3 to 4 కి వెళ్తుంది. తిట్టండి అందరూ. నేను జిమ్ కి వెళ్ళను కాబట్టి నేను లేట్ గా పడుకుంటా. తిట్టు అంటావేంటి? మరి తిడితే కానీ నేను నా హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే తిట్టమన్నాను. ఇది ఇట్రా పడదనేమో అనుకుంటున్నాను. బో కాసేస్తావే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్? నాకు లవ్. నాకు మాస్. ఇంక నాకు లవ్ మాస్ ఇష్టం. లవ్ నేను పడుకునే ముందు కూడా నేను సాంగ్స్ పెట్టుకొని అసలు నేనైతే బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను గాయస్. అది ఎప్పుడైనా అదే చేస్తాను. అండ్ మంచిగా ఉన్నప్పుడు లవ్ సాంగ్స్ అయితే వింటాను. సో యాక్చువల్లీ మధ్య వినడం మానేసాను, బట్ తేజతో రిలేషన్షిప్ స్టార్టింగ్ ఉన్నప్పుడైతే ఎక్కువ తెగ వినేదాన్ని నేను సాంగ్స్ అయితే. సో ఇంకా అలా సాంగ్స్ తగ్గించాను. బట్ స్టిల్ ఇప్పుడు నేను మళ్ళీ వింటున్నా. పడుకునే ముందు వింటా, నాకు చాలా ఇష్టం సాంగ్స్ విన్నా. నేను ఎక్కువ ఏ సాంగ్ వింటా మాట్లాడము. నాకు ఏ మూడు లైక్ నేను కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా, నాకు నిద్ర వస్తున్నా, నాకు మంచి మాస్ సాంగ్స్ అయినా పెట్టుకొని వింటూ కాలక్షేపం చేయడం, పడుకోపోతాను. అంటే బీట్ ఉండాలి. బ్రష్ చేస్తున్నప్పుడు ముందైతే చాలా ఎక్కువ వినేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించా. Who is your best friend, Pinky? మళ్ళీ ఫాస్ట్ గా. Who is your best friend, Pinky? శ్రావణి. Okay, done. మళ్ళీనే అలా ఒక్కటి అవరే. మళ్ళా చెప్పు. Who is your best friend, Pinky? జోష్న అండ్ వర్ష. ఓ ఇంత లేట్ చెప్పారు, మళ్ళీ ఈ బిట్లు కట్ చేసి. Who is my best friend? వర్ష, శ్రావణి, జోష్న, పింకీ, everyone. నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ చందు, everyone is my best friends. Describe your style in one word. Classic. నేను చాలా సైలెంట్ అండ్ వెరీ Style న్యాచురల్. అన్నాను. నా స్టైలే. Classy, natural. నేను న్యాచురల్ అండ్ నార్మల్ అండ్ వెరీ. I like when I'm classy. నాకు క్లాసీగా ఉంటాను ఇష్టం. నువ్వు క్లాసిక్, అది యూనిక్. నేను క్లాసిక్. Okay. And then I'm unique, she's classy. Then ఇంగ్లీష్ ఏంట్రా? ఎందుకంటే నాకోసం నాకన్నా బాగా స్టార్ట్ చేయవే. ఇంకా ఇది లాస్ట్. చిన్నప్పుడు ఉన్న అదే వాట్ వర్ యూ అఫ్రేడ్ ఆఫ్ హ్యాజ్ అ చైల్డ్? నాకైతే ఉరుములు అంటే భయం. నాకైతే నీటిలో పడిపోతాను. ఒకసారి బీచ్ లో వెళ్ళినప్పుడు సేమ్ అలానే బీచ్ అలల వల్ల పడిపోయాను అనమాట. సో అప్పటి నుంచి నేను బీచ్ ఇప్పటికి కూడా నేను బీచ్ లోపలికి వెళ్ళని చాలా ఆలోచిస్తాను. అందరూ బీచ్ లో స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ మీద నేను అసలు ఎక్కడ నాకు ఎంత భయమో, చాలా భయం. ఎందుకంటే ఒకసారి పడిపోతే మా చెల్లెలా నా చేయి పట్టుకొని లాగిన పైకి. సో అదే నాకు లాస్ట్ చిన్నప్పటి నుంచి అయితే నాకు చాలా భయం అనమాట. సో నేను భయం ఉన్నవి చేయను ఎప్పుడు. ఇంకో క్వశ్చన్ అడుగుతావు చాలా. వాట్ డూ యూ కలెక్ట్ మోస్ట్లీ? నాకు చిన్నప్పటి నుంచి నీ కలెక్షన్స్ ఉంటాయి కదా, నేను చేసేదాన్ని చాలా చిన్నప్పటి నుంచి. నాకు స్టిక్కర్స్ కలెక్ట్ చేయడం చాలా నచ్చింది. లైక్ అన్ని టైప్ ఆఫ్ స్టిక్కర్స్. ఏ స్టిక్కర్స్? బార్బీ గానీ, యానిమీ గానీ, ఆ టైప్ ఆఫ్. నేను ఎలక్ట్రిక్ ఐటమ్స్ లాంటివి కలెక్ట్ చేసేదాన్ని అనుకుంటా, గుర్తుందా? ఫ్యాన్లు బంద్ చేయడానికి, అంటే లైక్ చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా, సో ఆ బ్యాటరీస్ పెట్టేసి ఎందుకు అంత చేసా. సో బ్యాటరీ పెట్టి లైట్ ఎలగేయడం అలాంటివి చేసేదాన్ని నేను. సో నేను మా చెల్లి చాలా డిఫరెంట్. అంటే మేము ట్విన్సే, మా ఇష్టాలు ఉంటాయి. మన ఇష్టాలు కలిసి ఏమన్నా కొన్ని చాలా కలిసాయి. సో కొన్ని కలవన్నమాట, కొన్ని డిఫరెంట్ ఉంటాయి చాయిసెస్. సో ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తాను. వాట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ నిక్ నేమ్? నా నిక్ నేమ్ పీహు. నాకు పరి, బట్ నాకు మోస్ట్లీ ఇంట్లో అందరూ పిచ్చి పిల్ల అని పిలుస్తారు. ఐ డోంట్ నో వై, బట్ ఐ యామ్ నాట్. బేబీ. ఓకే, వాట్ ఈస్ యువర్ మేజర్ ఇన్ కాలేజ్? వి ఆర్ ఎంబీఏ. ఏ నువ్వు లేట్ చెప్తాడు. ఏ తాగు మానే, నేను తాగను. వాట్ ఐటమ్ ఈస్ వర్త్ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ గోల్డ్ అండ్ ఫోన్స్ దీనివల్ల. సో చాలా గైస్, ఇప్పటికే బోల్డ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగాం. ఇంకో కావాలి అనుకుంటే మళ్ళీ పార్ట్ 2 మీరు కావాలనుకుంటే కమెంట్స్ లో చెప్పండి, పార్ట్ 2 చేస్తాం. అండ్ అలానే మేము ఇది చేస్తే అయితే ఫుల్ ఫన్ అయితే అయ్యాము. We had fun together, okay? Yeah, we had fun. ఫన్ అయితే అయ్యిందంటే ఇది అర్థం కావట్లేదు. సో యా, మనం ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు ఎందుకు మీరు ఇలా మాట్లాడు. ఎవరైనా సరే కెమెరా ముందు మాట్లాడినప్పుడు కొంచెం తలపడతారు, ఏదో పడతాం లేదు. సో ఓకే గైస్, మేమైతే ముందు ఒకలా వెనకొకలా అయితే ఎప్పుడు ఉంటాం. కెమెరా ఆఫ్, కెమెరా ఆన్ లోని. మేము ఎప్పుడు కెమెరా ఆఫ్ ఆలోచించి మాట్లాడము. ఎందుకంటే
మాట్లాడే ముందు ఏం మాట్లాడాలో ఆలోచిస్తే ఎక్స్ట్రోవర్ట్స్ కి చాలా మైండ్ ఎక్కువ ఉంటుంది గైస్. మేము ఇంట్రోవర్ట్స్ కాబట్టి జస్ట్ ఇంకా మైండ్ లో వచ్చింది చెప్పేయాలి, ఎందుకంటే మాకు ఆలోచించేంత టైం ఉండదు బికాస్ మేము ఇంట్రోవర్ట్స్. కెమెరా ముందే మేము ఎక్స్ట్రోవర్ట్స్ గా ఉంటాం కానీ యాక్చువల్గా ఎందుకంటే మన పక్కన ఎవరు ఉండరు, మీరు అందరూ చూస్తారు తర్వాత, బట్ ప్రెసెంట్ ఎవరు ఉండరు కాబట్టి we can అది బాగా ఎంజాయ్ చేయగలం. అండ్ మాకు కెమెరా ముందు అయితే మేము నిజంగా అయితే ఎక్స్ట్రోవర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మాకు బాగా నచ్చిన వాళ్ళు, మాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఇంకా మాకన్నా ఎక్స్ట్రోవర్ట్స్ ఎవ్వడో ఉండరు. సో ఓకే గైస్, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా డెఫినెట్లీ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటారని మేమైతే అనుకుంటున్నాము. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ యూట్యూబ్ ఛానల్, కమెంట్ చేయండి చేసుకోండి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అండ్ వీడియో ఎలా ఉందో కూడా. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ర్యాపిడ్ ఫైర్ పార్ట్ 2 కూడా రావాలి, కమెంట్స్ లో చెప్పండి. బై బై.